అలాగే మీరు రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలోనో లేకపోతే మీ విశ్లేషణ చెప్పినట్టుంది. రానున్న రోజుల్లో వన్ డే మ్యాచ్‌లు 40 ఓవర్లకే కుదిస్తారు అని మీరు చెప్పడం యాహ్! జరిగింది. ఎలా అంటే అంటే ఇప్పుడు ఏజీఎం జరుగుతుంది. ఐసీసీ వాళ్ళు ఏజీఎం జరుగుతుంది. దాంట్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వన్ డే మ్యాచ్‌లు కుదించడం ఒక ఎజెండాలో ఉంది. ఇంకోటేంటంటే మీకు కేవలం వరల్డ్ కప్ ముందే 1 ½ ఇయర్ వరకు అంటే 18 నెలలు బిఫోర్ ది ఓడీఐ వరల్డ్ కప్. అప్పుడు మాత్రం వన్ డేలు ఆడాలి. మిగతా బైలేటరల్స్ తగ్గించాలి. బైలేటరల్ తగ్గించేసి మీకు మల్టీ నేషన్ టోర్నమెంట్స్, ట్రై సీరీస్‌లు ఇలాంటివి ఎక్కువ పెట్టాలి. ఎందుకంటే బైలేటరల్స్‌కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉండట్లేదు. దానికి వ్యూవర్‌షిప్ కూడా తగ్గిపోయింది. ఆ రకంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం మనకి కనిపిస్తుంది. బ్యాక్ టు టీ20 సీరీస్ సార్. ఐర్లాండ్, ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకుంటున్నాం. రానున్న టీ20 సీరీస్‌లకు టీమిండియాలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అని మీరు అనుకుంటున్నారు? అంటే పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం ఏం లేదు. మనం ఆల్రెడీ జింబాబ్వేలో చాలామంది కొత్త బౌలర్స్ మయాంక్ యాదవ్, అశోక్ శర్మ లాంటి వాళ్ళని మనం ట్రై చేస్తున్నాం. ప్రిన్స్ యాదవ్‌ని చూసాం. ప్రిన్స్ యాదవ్ హాస్ బీన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఈ టూర్‌లో మనకి ఏదైనా ఒక బ్రైట్ స్పాట్ ఉందంటే అది ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ అని మనం చెప్పుకోవాలి. సో, మనకి బౌలర్స్‌లో మనకి చాలా ఫాస్ట్ బౌలర్స్‌ని కొత్త వాళ్ళని ట్రై చేయాలి. అలాగే స్పిన్నర్స్ మనకి పెద్దగా దొరకట్లేదు. హర్ష్ దుబే లాంటి వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో, స్పిన్నర్స్‌లో కూడా మనం వేరే వేరే స్పిన్నర్స్‌ని చూడాలి. ఎందుకంటే స్పిన్ బౌలింగ్‌లో మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంకా బ్యాటింగ్ విషయంలో మనకు బోలెడంత టాలెంట్ ఉంది. దాని గురించి వరీ అవ్వాల్సిన అది కాక మనకి టీ20 వరల్డ్ కప్ గానీ, ఒలింపిక్స్ గానీ 2028 ఇంకా 2 ఏళ్ల టైం ఉంది. సో, దాని గురించి మనం ఇప్పటి నుంచే వరీ అవ్వాల్సిన అవసరం ఉందని ఇక బౌండరీల గురించి కూడా సార్, బౌండరీల గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇంగ్లాండ్‌లో పెద్ద బౌండరీస్ ఉన్నట్టు, ఇండియాలోనే ఐపీఎల్‌లోనే కేవలం చిన్న బౌండరీస్ ఉంటాయి. అందుకే ఈజీగా కొడతారు ఈ బ్యాట్స్‌మెన్స్ అక్కడ అని కూడా కామెంట్ చేస్తున్నారు. అన్ని చోట్ల మన దగ్గర చిన్న బౌండరీలు లేవు. లక్నో ఈస్ ఎ బిగ్ గ్రౌండ్. అవును. మన హైదరాబాద్ కూడా రీజనబుల్ హైదరాబాద్ గానీ, చెన్నై గానీ రీజనబుల్లీ బిగ్గర్ బౌండరీస్. కొన్ని వాంఖేడే గానీ, మీకు ఆర్‌సీబీ చిన్నస్వామి గానీ, కొన్ని చోట్ల మీకు చిన్న బౌండరీస్ ఉన్నాయి తప్పిస్తే అన్ని చోట్ల ఏమి లేవు మనకి. పిచెస్ ఫ్లాట్‌గా ఉన్నాయి. తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉంది. ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి గానీ, ప్రతీదీ మనం చిన్న గ్రౌండ్స్‌లో ఆడుతున్నాం అన్నది కూడా కరెక్ట్ కాదు. కొంతవరకు మాత్రమే ఇది నిజం. మీరన్నట్టు పిచెస్ ఫ్లాట్‌గా ఉంటాయి. ఇంపాక్ట్ ప్లేయర్. వీటికి అలవాటు పడిపోయి ఐపీఎల్‌లో సడెన్‌గా వెళ్లి ఇంటర్నేషనల్ ఆడేసరికి కొంచెం టైం పడతదా సార్ ఏమన్నా ప్లేయర్స్‌కి? డెఫినెట్‌గా పడతది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తది. నేను ఏ బాల్ అయినా 6 కొట్టగలను. ఎలాంటి బౌలర్‌నైనా నేను ఎదుర్కోగలను. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు మన వాళ్ళు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఒక్కసారిగా ఒక రియాలిటీ చెక్ ఎక్కడ వచ్చిందని మనకి ఐర్లాండ్‌లో, ఇంగ్లాండ్‌లో వచ్చింది అనుకుంటున్నాను. ఇక జోఫ్రా ఆర్చర్ మెంటల్లీ డిస్టర్బ్ చేశాడు వైభవ్‌ని. వైభవ్‌ని నేనే ఔట్ చేస్తా అని చెప్పడం. తర్వాత వైభవ్ కూడా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో కొట్టడానికి వెళ్ళడం. 2 సార్లు ఔట్ అవ్వడం. ఇది అంటే గేమ్ ప్లాన్ అంటారా? లేకపోతే అంటే గేమ్ ప్లాన్ ఏం కాదు. ఎందుకంటే దే ప్లేడ్ టుగెదర్ ఇన్ రాజస్థాన్ రాయల్స్. నెట్స్‌లో అతన్ని బాగా చూసాడు జోఫ్రా ఆర్చర్. ఎలాంటి బాల్‌కి ఇబ్బంది పడుతున్నాడో అతనికి అర్థమైంది. సో, వెల్ డైరెక్టెడ్ షార్ట్ బాల్ ఏస్తే అతను ఖచ్చితంగా ఎందుకంటే అతను ఈజ్ కంపల్సివ్ హుక్కర్. అంటే వదలడు బాల్. మీరు గనక బౌన్సర్ ఏస్తే దాన్ని ఖచ్చితంగా ఆడే ప్రయత్నం చేస్తాడు. సో, మనం కరెక్ట్ బౌన్సర్ ఏస్తే ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటది. వేర్ దేర్ ఈస్ గుడ్ బౌన్స్ మంచి ఎక్స్‌ట్రా బౌన్సు, బాల్ క్విక్‌గా వచ్చే ప్లేస్‌లో అనేది అతను అసెస్ చేసాడు. దాన్నే ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. సో, కలిసి ఆడడం వల్ల ఉన్న ప్రయోజనం అలాగే వైభవ్ సూర్యవంశి కూడా నెట్స్‌లో అతన్ని ఫేస్ చేసాడు కాబట్టి, ఇతన్ని ఎలా అయితే నేను కౌంటర్ చేయగలనని అతను కూడా నేర్చుకోవాలి. హి విల్ ఆల్సో లెర్న్ లెసన్స్. అతను కూడా నేర్చుకొని బహుశా బాగా ఆడుతుండొచ్చు నెక్స్ట్ మ్యాచ్‌లో.